నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 7వ రోజు సాయంకాలం ప్రవచనం. సూర్యుడు పగటిపూట ప్రకాశిస్తాడు, రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తాడు. కవచం ధరించినప్పుడు క్షత్రియుడు ప్రకాశిస్తాడు. ధ్యానం చేసేటప్పుడు బ్రాహ్మణుడు ప్రకాశిస్తాడు. కానీ బుద్ధుడు రాత్రింబవళ్ళు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇక్కడ బ్రాహ్మణ అనే పదాన్ని అర్హంతులకి ఉపయోగించడం జరుగుతుంది. భగవానుడు ఈ సూత్రాన్ని, అంటే ఈ ధమ్మపద కాదని, విశాఖ మాతచే ఇవ్వబడిన విహారంలో ఉంటున్నప్పుడు పుబ్బారామలో చెప్పడం జరిగింది. అక్కడ తాను చూసిన విషయాన్ని ఆనంద బంతే దృఢపరిచాడు. ఒక ప్రత్యేక పండుగ రోజున కోసల రాజైన ప్రసన్నజిత్తుడు కవచం మొదలైన రాజా వేషభూషణులతోటి పూలదండలు ధరించి అత్తరు మొదలైన సువాసనలు గల సుగంధ ద్రవ్యాలను శరీరంపై పులుముకొని విహారానికి వచ్చాడు. బంగారు వన్నెతో మెరుస్తూ ఉన్న ఆయన శరీరం చూడటానికి ఇంపుగా ఉంది. ఆ సమయంలో కాలుదాయి అనే పేరు గల స్థవిర భిక్షువు ఆ సమూహంలోని బయట వరుసలో కూర్చొని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అది సంధ్యా సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయించాడు. ఆనంద స్థవిరుడు అస్తమించే సూర్యుని ప్రకాశాన్ని, అలాగే ఉదయించే చంద్రుని ప్రకాశాన్ని చూశాడు. రాజు ప్రసన్నజిత్తుడు కాంతిని, ఇంకా అక్కడ ఉన్న స్థవిర భిక్షువు కాలుదాయి ప్రకాశాన్ని చూశాడు. అయితే ఇదంతా బుద్ధుడి నుండి వెలువడే కాంతి అన్ని కాంతుల కన్నా ఉత్తమమైనదని గమనించాడు. ఆనందబంతే భగవానుడికి నమస్కరించి, బంతే, నేను ఇక్కడ అన్ని శరీర కాంతులను చూస్తున్నాను, కానీ మీ శరీరం నుండి వెలువడే కాంతి నన్ను సంతోషపరుస్తుంది అని చెప్తాడు. అప్పుడు భగవానుడు ఈ మొదట చెప్పుకున్న గాథని చెప్తాడు. దీనివల్ల ధ్యానంలో నిమగ్నులైన వారు కూడా కాంతి వెదజల్లుతారని గ్రహించవచ్చు. అర్హంతులు ధ్యాన నిమగ్నులై ఉన్నప్పుడు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటారు. కానీ బుద్ధుడు రాత్రింబవళ్ళు కాంతిని వెదజల్లుతూ ఉంటాడు. శత్రువుకు, వైరికి ఎంత హాని చేస్తాడో, చెడు మార్గంపై సంచరించే మనసు అంతకన్నా చాలా ఎక్కువ హాని కలుగజేస్తుంది. గొల్లనందుడు బుద్ధుని గృహస్థ శిష్యుడైన అనాథ పిండుకుడి పశువుల కాపరి. అతడు భగవానుని తన ఇంటికి ఆహ్వానించాడు. అతడు జ్ఞానంలో ఇంకా పరిపక్వుడు కాలేదని తెలిసిన భగవానుడు అతడు వివేకంలో పరిపక్వుడైన తర్వాత అతని గృహానికి వెళ్ళి అతన్ని జాగరూకతలో మొదటి దశ అయిన శ్రోతాపన్న స్థితిలో ప్రతిష్ఠింపజేసి తిరిగి వస్తున్నాడు. భగవానుడిని సాగనంపడానికి వస్తున్న ఆనందుడు ఒక వేటగాని బాణపు దెబ్బకు గురి అయి మరణిస్తాడు. ఆ సమయంలో భగవానుడిని అనుసరించి వస్తున్న భిక్షువులు భగవానుడితో, బంతే, తమరు ఇక్కడికి రాకపోయి ఉంటే నందుడు చంపబడేవాడు కాదేమో అనే సందేహాన్ని వెళ్ళబుచ్చారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, నేను
వచ్చినా రాకపోయినా నందుడు 4 దిశల్లోని ఏ దిశకు వెళ్ళినా, ఏ మూల వైపు వెళ్ళినా అతడు మృత్యువాత నుండి తప్పించుకునేవాడు కాదు. నందుని పూర్వజన్మ పాపకర్మ వల్ల అతడు మృత్యువాత పడ్డాడు. చెడు వైపు వెళుతున్న అతని మనసే అతనికి హానికారకమైంది అని ఈ గాథను చెప్తాడు. శత్రువుకి వైరమున్నవానికి ఎంత హాని చేస్తాడో చెడు మార్గంపై సంచరించే మనసు అంతకన్నా చాలా ఎక్కువ హాని కలిగిస్తుంది అని చెప్తాడు. మనసు 10 రకాలైన చెడు మార్గాల వైపు పయనిస్తూ ఉంటుంది. అందులో ధర్మసూత్రాలను ఉల్లంఘించడం, చెడు మూలాలను కలిగి ఉండడం కూడా చేరి ఉన్నాయి. ద్వేషం, లోభం, మోహం అనేవి మిథ్యా మూలాలు. జీవరాశులను చంపడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, అబద్ధాలు చాడీలు చెప్పడం, పరనింద, ఇంకా ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడడం, వ్యర్థ ప్రలాపాలు ఇవన్నీ చెడు కర్మలే. వాక్కుకి సంబంధించిన ధర్మసూత్రాలను ఈ విధంగా విభజించవచ్చు. అబద్ధాలు చెప్పడం కన్నా చెడ్డవైన మాటలు ఉన్నాయి. మొదటి కొద్ది రోజుల్లో ఆనాపాన సాధన చేసే సమయంలో ఆర్య అష్టాంగ మార్గంలో ఆనాపానాకు సంబంధించిన 6 భాగాలను గురించి చర్చించాం. మనం ఇప్పుడు పూర్తిగా విపశ్యన మార్గంలో ఉన్నాం కాబట్టి అందులోని ఆఖరు 2 భాగాల గురించి, అంటే సమ్యక్ దృష్టి అలాగే సమ్యక్ సంకల్పం, ఇవి 2 ప్రజ్ఞకి సంబంధించినవి, అంటే అవగాహనకి సంబంధించినవి. వీటి గురించి వివరంగా చర్చిద్దాం. ఈ చర్చ ఉబాకిన్ గారి గురువు గారు అయిన గౌరవనీయులైన ఆచార్యులు లేడీ సైడా గారు రచించిన ఆర్య అంటే మార్గాంగ నియమ దీపిక అనే పుస్తకం మీద ఆధారపడ్డాయి. సరైన అవగాహనను 3 దశలుగా విభజించవచ్చు. జీవులను ఒక జీవితం నుండి మరో జీవితానికి కేవలం పుణ్యకర్మలు అలాగే పాపకర్మలు మాత్రమే అనుసరిస్తాయి. ఇది సరైన అవగాహన యొక్క మొదటి దశ. ఇంకా ఇచ్ఛాపూర్వకంగా చేసిన పనుల వల్ల కలిగే జన్మచక్రం అంటే పునర్జన్మ చక్రం మరియు ముక్తిని గురించిన 10 రకాల విషయాలపై సరైన అవగాహన. అలాగే 3వది 4 ఆర్య సత్యాల గురించి సరైన అవగాహన. ఈ 3 గురించి సరైన అవగాహన ఉండాలి. దాన్నే సమ్యక్ దృష్టి అంటారు. ప్రపంచంలో భవనాలు, కార్లు, బంగారం, వెండి మొదలైన ఎన్నెన్నో సంపదలు ఉన్నాయి. ఇవన్నీ మన ఈ వర్తమాన జీవితంలోని సంపదలు. కానీ చనిపోయిన తర్వాత ఈ సంపదలు ఏవి మన వెంట రావు. ఇవన్నీ అంటే ఇలాంటి సంపదలన్నీ రుణం తెచ్చుకున్న సంపదలు లాంటివే. కేవలం మనస, వాచ ఇంకా ఇచ్ఛాపూర్వకంగా చేసిన కర్మలు మాత్రమే మనల్ని ఈ జీవితంలోనూ రాబోయే జీవితాల్లోనూ అనుసరిస్తూ పోతాయి. ఇచ్ఛాపూర్వకంగా చేసిన కర్మలను అగ్ని కానీ, నీరు కానీ, దొంగలు కానీ, శత్రువులు కానీ నాశనం చేయలేరు. ప్రాణులు మెలకువలో ఉన్నప్పుడు భౌతిక ఇంకా మౌలిక మరియు మానసిక కార్యాలను ఉద్దేశపూర్వకంగా చేస్తుంటాయి. ప్రాణుల కర్మలన్నీ వీటి ద్వారానే జరుగుతూ ఉంటాయి. అవి నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ కర్మలన్నీ అచేతనమవుతాయి. మరణించినప్పుడు మళ్ళీ శరీరానికి సంబంధించినంత వరకు ఈ కార్యాలన్నీ ఆగిపోతాయి. కానీ ఇచ్ఛాపూర్వకంగా చేసిన 3 విధాలైన పనులన్నీ మంచివో లేక చెడ్డవో అయి ఉంటాయి. అవి మనకు ఈ జీవితంలోనో లేక భావి జీవితాల్లోనో
తప్పక ఫలితాలను ఇస్తాయి. ధమ్మపదంలోని 2వ గాథను ఉదాహరణగా ఇస్తూ 10 రకాలైన అనైతిక కార్యాలను పేర్కొన్నాం. జీవనోపాధి సంపాదించుకున్నప్పుడు కానీ, భౌతిక వస్తువులను సంపాదించుకుంటున్నప్పుడు కానీ, జ్ఞానపార్జన చేసేటప్పుడు కానీ అనైతికమైన కర్మల నుండి బయటపడాలి. అలా చేసినప్పుడు ఈ జన్మలో చేసే మన కర్మలు పుణ్యకర్మలు అవుతాయి. కానీ మనం ఏ కర్మలో అంటే ఉన్నత లోకంలోనో జన్మించాలనే కోరిక ఉంటే ఈ మాత్రపు పుణ్యకర్మలే కాక దాన ధర్మాలు చేయడం, 8 నియమాలను పాటించడం వల్ల అంటే వంటి మంచి కర్మలు కూడా చేయవలసి ఉంటుంది. ధ్యాన సాధన చేయాలి. త్రిరత్నాలు అంటే బుద్ధ, ధమ్మ, సంఘ వందనం చేయాలి. భూమి, నీరు మరియు ఆకాశంలోని అన్ని రకాల జీవులు ఎలాంటి శారీరక, మౌలిక ఇంకా మానసిక కర్మలు చేస్తున్నాయో మనం గమనించాలి. వీటిని స్వయంగా మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి అవి తమ అనంత విశ్వచక్రాల పూర్వజన్మల్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. భావి జన్మల్లో కూడా అవి ఇలాగే ప్రవర్తిస్తూ పోతాయి. మన 4 వైపులనున్న అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు, వాటిలోని భూమి, జలము, ఆకాశాల్లోని ఉన్న ప్రాణులు పైన పేర్కొన్న 3 రకాలైన ఇచ్ఛాపూర్వక కర్మలు చేస్తూ ఉంటాయి. అవి చేసే సత్కర్మల వల్ల సత్ఫలితాలు, దుష్కర్మల వల్ల వివిధ రకాలైన దుఃఖాలు, బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ జీవితంలో ప్రాపంచిక లాభులైన ధన సంపదలు, పేరు ప్రతిష్టలు, అధికారం, గౌరవం కావాలనుకున్నవారు వాటికి కావలసిన విద్య, జ్ఞానం సంపాదించి లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు. కేవలం గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ వాటి కోసం ప్రార్థన చేసినంత మాత్రాన అవి సిద్ధించవు. నిజంగా అలా జరిగితే ఇక ఎవ్వరు ఇటువంటి స్కిల్స్ అంటే కళలను కానీ, శాస్త్రాలను కానీ అభ్యసించే అవసరం కానీ, వ్యవసాయం మొదలైన వృత్తులను చేసే పని కానీ ఉండవు. ఏ విధంగానైతే ఈ ప్రపంచంలో మానవులకు తమ కృషి ద్వారా ఏమేమి లభిస్తూ ఉంటాయో, అలాగే ఎవరైతే కుశల కర్మలు చేస్తారో వారు భవిష్యత్తులో మంచి జన్మ పొందుతారు. మన కర్మలే మన సంపదలు అని బుద్ధుడు చెప్తాడు. ఇచ్ఛాశక్తితో మనం ఏ కర్మలు చేస్తామో వాటిని విత్తనాలతో పోల్చవచ్చు. భూతకాలంలో యొక్క విత్తనాలను ఉత్పత్తి చేసింది. సరైన పరిస్థితుల్లో ఆ విత్తనాలలో అలాంటి మొక్కనే ఉత్పత్తి చేయగల అంతరంగిక శక్తి ఉంటుంది. ఆ మొక్క కొత్త విత్తనాలను ఉత్పత్తి చేసింది. ఆ విత్తనాలు మళ్ళీ అలాంటి మొక్కలనే మొలకెత్తిస్తూ ఉంటాయి. అలాగే మనకు కుశల కర్మలు మనల్ని మంచి జన్మలకు దారితీస్తాయి. అకుశల కర్మలు అంటే పాపకర్మలు అధోలోకాలైన అసుర, ప్రేత, జంతు, నరక లోకాల్లోనూ జన్మ ప్రాప్తించేటట్లు చేస్తాయి. ఒక మొక్క భౌతిక సంఘటన మాత్రమే. దానిలో ఇచ్ఛాపూర్వక చేతనం లేదు. కానీ చైతన్యం గల జీవులలో శారీరక, మానసిక ప్రక్రియలు 2 ఉంటాయి. వీటిలో మానసిక ప్రక్రియ ముఖ్యమైనది. ఒక మానసిక ప్రక్రియ కేవలం ఒక పునర్జన్మ చేతనాన్ని సంతరిస్తుంది. కాబట్టి ఒక ప్రాణికి అనేక పుణ్యకర్మలు, పాపకర్మలు ఉన్నప్పటికీ వాటిలో ఒక కర్మ మాత్రమే పునర్జన్మ చేతనానికి పుట్టుకనిస్తుంది. అదే ఆ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఏ జీవి కూడా మరో ఏ ఉన్నత ప్రాణితోనో సృష్టించబడదు. ఈ విశ్వాసం సరైనది కాదు. అంటే ఎవరో ఈశ్వరుడు సృష్టిస్తున్నాడన్నది సరైన దృక్పథం కాదు. ఇది తప్పు నమ్మకం. సరైన దృక్పథం ఏంటంటే జీవులైన మానవులు
జంతువులు మొదలైనవన్నీ వారి పూర్వజన్మల్లోని తమ కర్మ బీజాల వల్లనే జన్మిస్తున్నాయి. భౌతిక వస్తు సంపద వారసత్వం కేవలం ఈ జన్మకే పరిమితమై ఉంటుంది. కానీ మన మానసిక, మౌలిక మరియు చేతులతో కూడిన కర్మలు ఫలితాలు మన జీవితాలన్నిటినీ అనుసరిస్తాయి. ఇదే మన నిజమైన వారసత్వం. పక్షులు, ఇంకా కోళ్ళు, కుక్కలు మొదలైన జీవులకు మనం సమకూర్చే తిండి వల్ల మనకు అనేక జన్మల సుఖమయ జీవితం ప్రాప్తిస్తుంది. శీలవంతులైన భిక్షువులకి భోజనం పెట్టడం వల్ల లెక్కలేనన్ని జన్మల్లో సుఖమయ జీవితం లభిస్తుంది. కానీ మనం ఏవైనా జంతువులను, చేపలను, పక్షులను చంపితే వాటికి 1000 రెట్ల జీవితాల్లో మనం చంపబడతాము. ఉదాహరణకు, మనం ఒక చిన్న యాపిల్ విత్తనం నాటితే అది ఒక పెద్ద యాపిల్ చెట్టు అవుతుంది. అందులో లెక్కలేనన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి. అలాగే మనం కుశల కర్మలు చేస్తే ఒక భిక్షువుకి ఆహారం పెట్టడమో, నైతిక జీవనం గడపడమో, లేక ధ్యానం చేస్తేనో ఆ కర్మలకు భావి జన్మలు చక్కని పరిణామాలు ఉంటాయి. కర్మల ప్రభావాలు అనేక జన్మల వరకు జీవులను అనుసరిస్తూనే ఉంటాయి. సరైన సమయాల్లో అవి మంచో లేక చెడు పరిణామాలకు దారితీస్తాయి. అందువల్లనే మన కర్మలే మన వారసత్వ సంపదలు అని భగవానుడు చెప్తాడు. ఏ మొక్క అయినా పెరగాలి అంటే విత్తనం, నేల మరియు నీరు కావాలి. వీటిలో ముఖ్యమైనది విత్తనం అంటే బీజం. ఇక మట్టి మరియు నీరు ద్వితీయ ప్రాముఖ్యతలు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మల కుశల కర్మలు ప్రాథమిక కారణాలు, తల్లిదండ్రులు మాధ్యమిక కారణాలు. అందువల్లనే మన కుశల మరియు అకుశల కర్మలే మన అనేక జన్మల పుట్టుక, గిట్టుక, భ్రమణ ప్రవాహాలు అని బుద్ధుడు చెప్తాడు. మన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కొడుకులు, కూతుళ్ళు, బంధువులు, మిత్రులు, గురువులు మొదలైన వారందరినీ మనం ప్రేమిస్తాం. వారిపై ఆధారపడుతుంటాం. ఇదంతా కొద్ది కాలానికి మాత్రమే, మనం చనిపోయే వరకే. కానీ మన కర్మలు ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటాయి. మన పుణ్యకర్మలే భావి జీవితాలలో మనకు సుఖ సమృద్ధులు లభింపచేస్తాయి. అందువల్లనే మన కర్మలు మాత్రమే మన నిజమైన స్నేహితులు, బంధువులు అని భగవానుడు చెప్తాడు. వర్తమాన జీవితంలో మన కుశల కర్మలే మనల్ని బాధల నుండి రక్షిస్తూ ఉంటాయి. భవిష్యత్తు జన్మల్లో కూడా బాధలు తొలగించుకోవడానికి వాటిపైన మనం నమ్మకం ఉంచగలుగుతాం. ప్రతి జన్మలోనూ అవే మనకు ఆశ్రయమిస్తాయి, రక్షిస్తాయి. ఏ నియమమైతే విశ్వంలో పనిచేస్తుందో ఆ నియమమే అన్ని అసంఖ్యాక బ్రహ్మాండాల్లోనూ పనిచేస్తుంది. ఈ నియమం మన బుద్ధ శాసనంలో ఉన్నా లేకపోయినా వర్తిస్తుంది. అంటే మనం ఈ బుద్ధ శాసనంలో ఉన్నా లేకపోయినా, అంటే బుద్ధుడు ఉన్న కాలంలో ఉన్నా లేకపోయినా, అందువల్లనే బుద్ధుడు కర్మను గురించే మాట్లాడాడు, త్రిరత్నాలను గురించి కాదు. ప్రాణులు ఎక్కడ ఏ జన్మలో మసులుతూ ఉన్నా వాటి ఇచ్ఛాపూర్వక కర్మలే వాటికి ఆశ్రయం అంటే రక్షణ ఇస్తాయి అని బుద్ధుడు చెప్తాడు. శరణం పొందడం అంటే ఎవరిపైననో ఆధారపడడం లేక కష్టాల నుండి, అపాయాల నుండి రక్షణ పొందడం. దీని అర్థం గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, అంటే గౌరవపూర్వకంగా వాళ్ళకి నమస్కరించడమే కాదు. శరణం అనే పదానికి
అర్థం ఏదైతే ఉందో అది మనల్ని రక్షింపబడటానికి సహాయం చేస్తుందో దానిని శరణమని పేర్కొంటారు. భౌతిక ప్రపంచంలో రక్షింపబడటానికి మనం వస్తువులపైన ఆధారపడుతూ ఉంటాం. ఉదాహరణకి అన్నము, నీళ్ళు దీర్ఘకాలం బ్రతకడానికి సహాయపడుతూ ఉంటాయి. మందులు, సరైన ఆహారం రోగాల నుండి రక్షిస్తూ ఉంటాయి. ప్రభుత్వం మనను నేరస్తుల నుండి, దొంగల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఇల్లు మనల్ని చలి ఇంకా వానల బారి నుండి రక్షిస్తూ ఉంటాయి. నేల, నీరు, అగ్ని, వాయువు మనకు ఆధారం అన్నమాట. బుద్ధుని బోధనలు సజీవంగా ఉన్న ప్రస్తుత కాలంలో మనకు మరో 3 ఆశ్రయాలు ఉన్నాయి. అవేంటంటే త్రిరత్నాలు: బుద్ధుడు, ధర్మము, ఇంకా సంఘము. మన అకుశల కర్మలే మనల్ని ఒక జీవితం తర్వాత మరో జీవితానికి అనుసరిస్తూ ఉంటాయి అని గ్రహించడమే మనకు సరైన అవగాహన. జీవన చక్రం, కర్మల పరిణామాలు మరియు ముక్తి విషయాలను గురించిన 10 విధాలైన సరైన అవగాహనలు ఉన్నాయి. అవేంటంటే ఈ జన్మలో పరోపకారంతో పాటు దాన గుణం ఉన్నప్పుడు రాబోయే జీవితాలలో లాభకరమైన పరిణామాలు ఉంటాయి అనేది సరైన అవగాహనలో మొదటిది. దీనినే అత్తి దిన్నం అంటారు. దానం తీసుకునే వారి పట్ల మంచి శ్రద్ధాభక్తులుండి గొప్ప దానాలు చేసినట్లయితే అవి రాబోయే జన్మల్లో మంచి పరిణామాలకు దారితీస్తాయి అనే నమ్మకం. ఇది రెండవది సరైన అవగాహన. ఇచ్చే దానాలకు అవి చిన్నవైనా సరే మంచి హృదయంతో ఇచ్చినట్లయితే రాబోయే జన్మల్లో అవి మంచి పరిణామాలకు దారితీస్తాయి. ఇది మూడవ సరైన అవగాహన. ఒక జన్మలో ప్రాణుల పట్ల చేసే కర్మలు అంటే కుశల కర్మలు రాబోయే జన్మలు అంటే చెడు కర్మలు కానీ చెడు పరిణామాలకు దారితీస్తాయి. ఇలాంటి చెడు కర్మల నుండి రక్షించుకోవడం లాభకారికమైన పరిణామాలకు దారితీస్తాయి అనేది అంటే మనల్ని మనం చెడు కర్మల నుండి దూరం చేయడం. ఇది నాలుగవ సరైన అవగాహన. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకంటే చాలా ఎక్కువ పరిణామాలు ఈ జన్మలో కాక రాబోయే జన్మల్లో ఉంటాయి కాబట్టి సత్యం దీనికి విపరీతంగా ఉండినట్లయితే ప్రతి వ్యక్తికి వారి కుశల కర్మలకు పారితోషకం, అకుశల కర్మలకు దుఃఖం ఈ జన్మలోనే తప్పక ఉండేది. ఇక ఐదవది మరియు ఆరవది సరైన దృక్పథాలు ఏంటంటే తమ తల్లిదండ్రులకు చేసే మంచి చెడుల వల్ల మంచి లేక చెడు పరిణామాలు భవిష్యత్తు జన్మల్లో ఉంటాయి. మన తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యం చాలా ముఖ్యమైనది. అందువల్లనే ఆ ఇద్దరి గురించి 2 మాటల్లో చెప్పారు, అత్తి మాత అత్తి పిత అని. అంటే వారి పట్ల మన బాధ్యతను నిర్వర్తించాలి. 7వ సరైన దృక్పథం ఏమిటంటే అదృశ్య ప్రాణులు వాస్తవంగా ఉన్నాయి అనే విషయం. అవి మానవుల కళ్ళకు కనపడవు. ఈ అదృశ్య ప్రాణులు ఏ తల్లి గర్భంలోనో గర్భధారణ వల్ల జన్మించవు. అవి తమ పూర్వకర్మల శక్తి వల్ల అన్ని అంగాలు అభివృద్ధి చెందిన సంపూర్ణమైన దేహంతో జన్మిస్తాయి. ఇక అవి పెరగకుండా ఉన్నవి ఉన్నట్లే ఉంటాయి. అదృశ్య జన్మలు తీసుకునే ప్రాణులు మానవులు ఇంకా జంతువుల లోకాలలో తప్ప మిగతా అన్ని లోకాలలోనూ జన్మిస్తాయి. అవి మానవులకు దగ్గరగా ఉన్న ఈ మానవ చక్షువులు వాటిని చూడలేవు. అవి వాటి రూపాన్ని ప్రకటించినప్పుడే మానవులు వాటిని చూడగలుగుతారు. ఇది మానవ లోకము అన్నది
ఎనిమిదవ సరైన దృక్పథం. మిగిలిన లోకాలలో 4 అధోలోకాలు, దేవలోకాలు, బ్రహ్మలోకాలు ఉన్నవి అనేది 9వ సరైన దృక్పథం. అన్ని దిశల్లోనూ లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆఖరణ మనం 10వ సరైన దృక్పథానికి వద్దాం. సర్వజ్ఞుడైన బుద్ధుడు, ఇంకా భిక్షువులు మరియు బుద్ధుడు ఎవరైతే సదాచారాన్ని ఆచరిస్తూ ఉంటారో వారిని బ్రాహ్మణ అనే పదంతో పోలుస్తారు. అంటే కులంతో వచ్చిన పదం కాదు, ఇది అర్హంతులకి ఉపయోగించే పదం. వాస్తవంలో మానవ లోకంలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. వారు సత్యమైన ధర్మం కోసం సాధన చేస్తూ మనశ్శాంతి పొందుతారు. తమ స్వీయ అంతరదృష్టి జ్ఞానం వల్ల ఈ లోకం మరియు ఇతర లోకాలను తెలుసుకొని వాటిని సిద్ధింప చేసుకుంటారు. ఇతరులకు ఈ జ్ఞానాన్ని లభింపచేస్తారు. 4 ఆర్య సత్యాల సమ్యక్ దృష్టిని, అంటే దుఃఖ సత్యం, దుఃఖ కారణ సత్యం, దుఃఖ నిరోధ మార్గ సత్యం, దుఃఖ నిరోధం సత్యం, వీటిని గురించి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇది కూడా సరైన దృష్టి కిందకే వస్తుంది. అయితే ఈ 10 రకాల విషయాలు మన లోపల పెంపొందించుకోవాలి. సమ్యక్ సంకల్పం అంటే ఆర్య అష్టాంగ మార్గంలోని అంతిమ చరణం సమ్యక్ సంకల్పం. దీనిని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. నిక్కమ సంకల్పం అంటే లోభం మరియు ఇంద్రియ సుఖాల నుండి, అంటే ఇంద్రియ కోరికల నుండి ముక్తులయ్యే, అంటే త్యాగం చేయడం, నిష్క్రమించుకోవడం నిక్కమ సంకల్పం అంటారు. అలాగే ముక్తులమయ్యే సంకల్పాలు, పునర్జన్మల నుండి ముక్తులమయ్యే లక్ష్యం కలిగిన సంకల్పాలు. నిక్కమ సంకల్పం అంటే త్యాగం చేసే సంకల్పం, ఈ ఇంద్రియ విషయాలను త్యాగం చేసే సంకల్పాలు. ఇంకా సర్వజీవుల హితం కోరే సత్సంకల్పాలు, అవి అవ్యాపాద సంకల్పం. ద్వేషరహిత సంకల్పాలు. ఇంకా 3వది అవిహింస సంకల్పాలు, అంటే సర్వజీవులకు హింస కలగకూడదని సత్సంకల్పాలు. ఇందులో కామ కోరికలను, అంటే ఇంద్రియ కోరికలను ఉత్తేజపరిచే ఆలోచనలను త్యజించడం, త్యాగం చేయడం మరియు మైత్రి, దయ, కరుణ, ముదిత మరియు ధైర్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే అనే సంకల్పాలు కలిసి ఉన్నాయి. ఇక పటిచ్చ సముపాదాన్ని కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలి. కర్మతో పాటు కార్యకారణ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. వీటిని ఒకదానిని మరొకటి ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. దీనిని పటిచ్చ సిద్ధాంతం, అంటే పటిచ్చ సముపాదం అని కూడా పేర్కొన్నాడు. ఇది భగవానుడి మూల సిద్ధాంతం. భగవానుడు ఆదరణీయ ఆనందుడితోటి ఇలా చెప్పాడు: ఆనంద, పటిచ్చ సముపాద సిద్ధాంతం లోతైనదని అనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకోక ఈ సిద్ధాంతంలోనికి చొచ్చుకొని పోలేక జీవులు దారుపు ఉండవలే చిక్కుముడులలో పడి దుఃఖమయమైన ఈ పునర్జన్మల, అంటే సంసార వలయం నుండి బయటపడలేకపోతున్నారు. ఈ సిద్ధాంతాన్ని అసజ్జీ బంతే సారిపుత్రుడికి బుద్ధుని బోధనలకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఈ 2 పంక్తుల, అంటే ఈ 2 గాథల సిద్ధాంతాన్ని విన్న వెంటనే సారిపుత్రుడు జాగరూకతలోని మొదటి దశ అయిన శ్రోతాపన్న దశను చేరుకున్నాడు. అదేంటంటే తథాగతుడు అన్ని ఘటనలకు కారణాలు, వాటి నిరోధం గురించి వివరంగా చెప్పాడు అని. ఇదే ఆ మహాశ్రమని సిద్ధాంతం అని చెప్తాడు. ఈ సిద్ధాంతం బుద్ధునిచే కనుగొనబడిందో లేక తెలివితేటలతో తయారు కాబడిన తాత్విక ప్రణాళికనో కాదు. ఇది ఏ దేవుడు కనిపెట్టింది కాదు. పటిచ్చ సముపాదం అన్ని ఘటనల ఉత్పత్తి మరియు వాటి సమాప్తి యొక్క పరమ సత్యం. బుద్ధుడు ఉన్నా లేకున్నా ఇలా తప్పక జరిగి తీరుతుంది. ఇది ఉంటే అది ఉంటుంది. ఇది ఉత్పన్నమైనప్పుడు అది ఉత్పన్నమవుతుంది. ఇది లేనప్పుడు అది ఉండదు. ఇది సమాప్తమైనప్పుడు ఇది సమాప్తమవుతుంది.
పఠించ సముత్పాదం అనే పరమ సత్యం బుద్ధుని జ్ఞానోదయం ద్వారా కనుగొనబడింది. బుద్ధుడు జ్ఞానోదయుడు అయిన తర్వాత ఆ పరమ ఆనందాన్ని అనుభవిస్తూ గయలోని బోధి వృక్షం కింద 7 రోజులు కూర్చున్నాడు. తన తీవ్ర ధ్యానం నుండి బయటపడిన రాత్రి మొదటి జామున పఠించ సముత్పాదంలోని ఉత్పత్తి అంటే అనులోమ విషయాన్ని, ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉత్పన్నమైనప్పుడు ఇది ఉత్పన్నమవుతుంది అని దాని గురించి ఆలోచించాడు. ఆ రాత్రి నడిజామున పఠించ సముత్పాదం యొక్క సమాప్తి దృక్కోణంలో అంటే ప్రతిలోమ విషయాన్ని, ఇది లేనప్పుడు ఇది ఉండదు, ఇది సమాప్తంలో పాటు ఇది సమాప్తమవుతుంది అని విచారించాడు. ఆ రాత్రి ఆఖరి జామున బుద్ధుడు పఠించ సముత్పాదము యొక్క 2 కోణాలను, ఉత్పన్నమయ్యే మరియు వాటి సమాప్తమయ్యే వాటి గురించి ఆలోచించి దుఃఖం ఉదయించడం, దుఃఖానికి మూల కారణం, దుఃఖం సమాప్తం దాని గురించి తెలిపాడు. ఈ పఠించ సముత్పాదంలోని 11 చరణాలు ఈ ప్రకారంగా ఉంటాయి. అవిద్యాపత్య సంకారం అంటే అవిద్య కారణంగా సంకారాలు అంటే అజ్ఞానం మూలంగా ఈ సంకారాలు అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. సంకారపత్య విజ్ఞాన అంటే ఈ సంస్కారాల కారణంగా అంటే ప్రతిక్రియ కారణంగా ఈ విజ్ఞానం అనేది కలుగుతుంది. విజ్ఞానపత్య నామరూపం ఈ విజ్ఞానం మూలంగా ఈ నామరూపాలు అంటే మన శరీరాలు ఉత్పన్నం కావడం జరుగుతుంది. నామరూపపత్య శలాయతనం అంటే ఈ నామరూపాల మూలంగా 6 ఇంద్రియాలు కలుగుతాయి. శలాయతన పచ్చయ పస్సో అంటే 6 ఇంద్రియాల కారణంగా స్పర్శ కలుగుతుంది. పస్సపచ్చయ వేదన స్పర్శ మూలంగా సంవేదనలు కలుగుతాయి. వేదనాపచ్చయ తనహ అంటే సంవేదనల మూలంగా తృష్ణ జనిస్తుంది. తనహాపచ్చయ ఉపాదానం తృష్ణ మూలంగా ఆసక్తి అంటే పట్టుకొని వేలాడడం ఉపాదానం జనిస్తుంది. ఉపాదానం పచ్చయో భవో ఈ ఉపాదానమే భవం అంటే మార్పుకు గురయ్యే పుట్టుక గిట్టుకుల యొక్క ఉనికికి కారణమవుతుంది. భవపచ్చయ జాతి ఈ భవం వల్ల జన్మ కలుగుతుంది. జాతి పచ్చయ జరామరణం ఈ జన్మ కారణంగా ముసలితనం మరణం కలుగుతుంది. శోక పరిదేవ దుఃఖ దోమనస్స పాయాస సంభవంతి అంటే శోకం ఏడుపులు యావగింపులు వ్యాకులత దుఃఖం చింత కలుగుతాయి. ఇలా దుఃఖ పర్వం అన్నది జనించి విస్తరిస్తుంది. ఈ విధంగా దుఃఖ భాండారం అన్నది ఉత్పన్నమవుతుంది. సమాప్తి దృక్కోణంలో మనం పఠించ సముత్పాదం యొక్క ఈ 11 శృంఖలాలే ఉన్నాయి. వీటిలో ఏ శృంఖలాలు తెగిపోయినా దాని తర్వాతి లింక్ అన్నది తెగిపోతుంది. అవిద్య సంపూర్ణంగా సమాప్తమైనప్పుడు సంకారాలు సమాప్తమవుతాయి. సంకారాలు పూర్తిగా సమాప్తమైనప్పుడు విజ్ఞానం సమాప్తమవుతుంది. ఇలా ఒకటి సమాప్తమైతే ఇంకొకటి లేకుండా పోతుంది. ఇలా ఈ దుఃఖ భాండారం అంతా కూడా సమాప్తమవుతుంది. ఇక్కడ అవిద్యతోనే దుఃఖం అంతా మొదలవుతుంది అని అనుకోకూడదు. ఆ మొదలు ఎలా ప్రారంభమైందో ఊహించడం అసంభవం. దుఃఖానికి మూలం ఎల్లప్పుడూ జరుగుతుంటే ప్రక్రియల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరూ కూడా ఆఖరకు బుద్ధుడు కూడా ఈ మొదలు ఎలా అయిందో తెలుసుకోలేరు. రండి మనం ఇప్పుడు ఈ పఠించ సముత్పాదంలోని విభిన్న చరణాలను వివరంగా చూద్దాం. పూర్వజన్మల్లో మనం ఇచ్ఛాశక్తితో మంచి మరియు చెడు మానసిక శారీరక వాచిక కర్మలను చేశాం. వాటికి అనుబంధితమైన నిజ స్వరూపాల జ్ఞానము మనకు లేదు కాబట్టి ఆ కర్మలన్నీ చేశాం. అంటే ఈ అవిద్య అంటే అజ్ఞానము చేత సంకారాలు ఉత్పన్నమయ్యాయి. మానసిక వాసనలే సంకారాలు అంటారు. రాగద్వేష మోహాలనే సంకారాలు అంటారు. ఈ సంకారాలే మన వర్తమాన జీవితానికి దారి తీశాయి. మన
పూర్వజన్మల కర్మల కారణంగా వర్తమాన జీవిత విజ్ఞానం అంటే చైతన్యం అన్నది కలిగింది. ఇది మన మానసిక శారీరక అంటే నేను నాది అనుకునే నామరూపాలకు ఘటనలకు నిరంతరంగా చేయూతనిస్తూ ఉంది. ఈ నామరూప ఘటనలో 6 ఇంద్రియాలు అంటే 6 ఆయతనాలు అంటే 6 ఇంద్రియాలు దృష్టి, శ్రవణము, రుచి, వాసన, స్పర్శ మరియు ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. ఈ 6 ఇంద్రియాల ద్వారా తమకు సంబంధించిన విషయాలతో స్పర్శ కలిగినప్పుడు ఇవి ఉత్తేజితమై మనకు ఇష్టమైన లేకపోతే అయిష్టమైన లేక తటస్థమైన అనుభూతులను సంవేదనలు కలిగిస్తాయి. వీటి పట్ల ప్రతిక్రియ రూపంగా తృష్ణ పుడుతుంది. ఇంకా కావాలి ఇంకా కావాలి అనో లేక ఇవి వద్దు వద్దు అనో తృష్ణ జనిస్తుంది. ఈ తృష్ణ పట్ల మనకు ఆసక్తి అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఉపాదానం కలుగుతుంది. వీటిని పట్టుకొని వేలాడటం జరుగుతుంది. ఈ ఆసక్తి వల్ల భావం అంటే అనుబంధిత అస్తిత్వం జన్మ కలుగుతుంది. ఈ జన్మలో మనం మళ్ళీ లెక్కలేనన్ని మంచి పనులు చెడ్డ పనులు చేస్తాం. ఈ విధంగా మనం కొత్త జన్మనెత్తి మళ్ళీ శోకం, వ్యాకులత, దుఃఖం, చింత మొదలైన వాటితో బాధపడుతూ పోతాం. ఇదే కార్యకారణ చక్రం అని చెప్పవచ్చు, సంసార చక్రం. ఈ పూర్తి ప్రక్రియకు మనమే బాధ్యులం. మన లోభం, అత్యాశ, ఆసక్తి, తృష్ణ మనల్ని మంచి పనుల్లోనో లేక చెడ్డ పనుల్లోనో చేయడానికి పురుకొల్పి ఈ పూర్తి దుఃఖ ప్రక్రియకు బంధిస్తాయి. కానీ దీన్ని సమాప్తం చేయవచ్చు. ఈ గొలుసులోని ఏ కొక్కెము తెగిపోయినా అంటే ఏ లింకు తెగిపోయినా ప్రక్రియ అంతా తెగిపోతుంది. ఆ పనిలో సఫలులు కావడానికే ఇక్కడ సాధన చేస్తూ ఉన్నాం. గృహస్థ సాధకులకు ఉపయోగకరంగా ఉండే ఒక్క కొక్కెం ఈ గొలుసులో ఉండే సంవేదనలకు తృష్ణకు మధ్యనున్న ప్రతిక్రియ అనే ఈ కొక్కెము. మనం కళ్ళు మూసుకొని ఈ వేదనల అనుభవం పొందుతున్నప్పుడు అంటే సంవేదనల అనుభవం పొందుతూ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ అంతా ఒక సెకండ్లో లెక్కలేనన్ని మార్లు జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవేదన కూడా అవిద్య మూలంగా మనం చేసిన పూర్వకర్మ పరిణామమే. సంవేదనల మార్పు గమనిస్తూ వాటి అనిశ్చిత పట్ల నిమగ్నమైనప్పుడు సహజంగానే మనకు సమతాభావం కలుగుతుంది. సమతాభావం ఉన్నప్పుడు సంవేదనలకు ప్రతిక్రియ చేయకుండా ఉండగలుగుతాం. కాబట్టి సంవేదనలకు తృష్ణకు మధ్యనున్న ప్రతిక్రియ అనే కొక్కెం తెగిపోతుంది. ఈ విధంగా మనలో తృష్ణ ఉదయించకుండా చేయగల శక్తి సంపాదించుకుంటూ ముక్తి పొందే స్థితికి చేరుకోగలుగుతాం. దీనికి మనం తయారు కావాలి. ఈ పటిచ్చ సముపాదం గురించి ఎంతైనా చెప్పవచ్చు, కానీ ఇప్పటి వరకు తెలుసుకున్నది ఈ ధ్యాన ప్రాముఖ్యతను ఈ విధంగా ఎందుకు సాధన చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు సంవేదనలను ఉన్నవి ఉన్నట్లుగా అంటే వాటి అనిశ్చితను అర్థం చేసుకుంటే మీ తృష్ణను వదిలించుకోగలుగుతారు, దుఃఖాన్ని అంతం చేసుకోగలుగుతారు. అజ్ఞానం నశించింది, పటిచ్చ సముపాదం అంతా ముగిసిపోతుంది. దుఃఖం ఉదయించే క్రమం తెలుసుకున్న తర్వాత బుద్ధుని నోట వెలువడిన మాటలు ఇవి అన్నమాట. తీవ్ర ధ్యానంలో మునిగి ఉన్న తపస్వికి అంటే ధ్యానికి తన సమక్షంలో ధర్మం ప్రకటితమైనప్పుడు అతని సందేహాలన్నీ సమసిపోతాయి. ప్రతి సంఘటనకు కారణం ఉందని తెలుసుకుంటాడు. ఈ పటిచ్చ సముపాదం యొక్క ప్రతిలోమ ప్రక్రియను గురించి ఆలోచించిన తర్వాత భగవానుని నోట నుండి వచ్చిన గాథలు ఇవి. తీవ్ర ధ్యానంలో మునిగి ఉన్న తపస్వికి ధ్యానికి తన సమక్షంలో ధర్మం ప్రకటితమైనప్పుడు అతని సందేహాలన్నీ సమసిపోతాయి. ఎందుకంటే ఏ కారణం వల్ల పైన చెప్పిన
కారణాలు అంటే పచ్చయాలు అంటే సంఘటన జరగడానికి గల కారణాలు అంతమవుతాయో అతనికి బోధ పడుతుంది. ఈ పఠించ సముపాదం యొక్క అనులోమ మరియు ప్రతిలోమ ప్రక్రియలు రెండింటిని కలిపి ఆలోచించిన తర్వాత భగవానుని నోట వెలువడిన గాథలు ఇవి. తీవ్ర ధ్యానంలో మునిగి ఉన్న తపస్వికి ధ్యానికి తన సమక్షంలో ధర్మం ప్రకటితమైనప్పుడు అతని సందేహాలన్నీ సమసిపోతాయి. ఏ విధంగానైతే సూర్యుడు అంధకారాన్ని చీల్చుకొని ఆకాశాన్ని వెలుగుతో నింపుతాడో అతడు మారుని సేనలను చిన్న భిన్నం చేస్తాడు. ఆయన సంపూర్ణ జ్ఞానుడైన జ్ఞానోదయుడైన తరువాత ఆయన నోటి నుండి వెలువడిన శబ్దాలు ఇవి. అనేక జన్మలుగా సంసారంలో ఆగకుండా పరుగులు తీస్తూ ఉన్నాను. ఈ దేహం అనే ఇంటిని నిర్మించిన వాణ్ణి వెతుకుతూ తిరిగి దుఃఖమయమైన జన్మలు పొందుతున్నాను. ఓ గృహ నిర్మాత, ఇప్పుడు నిన్ను చూడటమైనది. ఈ ఇంటిని అంటే ఇక నీవు తిరిగి నిర్మించలేవు. ఈ ఇంటి దూలాలన్నీ విరిగిపోయాయి. కప్పు కూడా కూలిపోయింది. చిత్తము సంస్కారరహితమైపోయింది. సమూలంగా తృష్ణ నశించింది. ఇక నాకు పునర్జన్మ లేదు. ఈ విధంగా దుఃఖ పర్వమంతా నశించిపోయింది అనేది భగవానుడి మొట్టమొదటి జ్ఞానోదయం పొందిన తర్వాత చెప్పిన మాటలు. అంటే అనేక జన్మల్లో ఎవరో నన్ను పుట్టిస్తున్నారు అని నమ్ముతూ వచ్చాను. కానీ ఆ పుట్టించే వ్యక్తి అంటూ ఎవరూ లేరు. తృష్ణ కారణంగానే ఈ గృహం అనేది నిర్మితమవుతుంది. అదే ఆ గృహాన్ని నిర్మితం కావాలి అంటే ఇసుక, సిమెంటు, ఇటుకలు అవసరమవుతాయి. ఆ సామాగ్రి లేకపోతే ఇల్లు నిర్మితం కాదు. అందుచేత ఆ సామాగ్రిని లేకుండా చేశాను. ఏంటి ఆ సామాగ్రి? తృష్ణ, ఉపాదాన, అవిద్య. ఇవి లేకుండా ఉంటే మళ్ళీ ఇంకొక పుట్టుక అనేది ఉండదు. సో అంచేత నాకు పునర్జన్మ లేదు. ఈ విధంగా దుఃఖ పర్వమంతా నశించిపోయింది అని భగవానుడు చెప్తాడు. మీరందరూ కూడా ఈ లింకుని తెంపేయాలి అంటే సంవేదనల పట్ల సమతతోటి ఉండాలి. తృష్ణను జనింప చేసుకోకూడదు. అదే ఇక్కడ చేస్తూ ఉన్నాము. అంటే వేదన కారణంగా తృష్ణ పుడుతుంది. వేదన ఎటువంటిదైనా కానీ దాని పట్ల సమతతోటి ఉండటం ఇక్కడ నేర్చుకుంటాము. ఎప్పుడైతే ఈ లింకు తొలగిపోతుందో అప్పుడు మిగిలిన లింకు తొలగిపోతుంది. సో ఈ విధంగా ధర్మాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని సాధన చేయాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.